హాయ్ అండి, నమస్తే. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు గులాబ్ జామ్ మిక్స్ లేకుండా బ్రెడ్తో గులాబ్ జామ్ అండి. టేస్టీగా, జ్యూసీగా చాలా బాగుంటాయి. త్వరగా కూడా అయిపోతాయండి. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోనికి 250 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకుందామండి. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కూడా కరిగేంత వరకు గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత షుగరు మనకి కరిగిపోయి ఇలా బబుల్స్లా స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న ఒక 3 సెకండ్స్ పాటు మరిగించుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. మనకి షుగర్ సిరప్ అనేది ఇలా వేస్తూ ఉన్నప్పుడు దారంలాగా కంటిన్యూగా పడుతూ ఉండాలండి. చేతితో పట్టుకొని చూస్తే జిడ్డు జిడ్డుగా ఫామ్ అవ్వాలి. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు జామున్స్ చేసుకోవడానికి బ్రెడ్ స్లైస్లను తీసుకుందామండి. నేనైతే ఒక ఫుల్ బ్రెడ్ వరకు తీసుకుంటున్నాను. దీనికి 20 బాల్స్ వరకు వచ్చాయండి, మీడియం సైజ్ బాల్స్. వీటన్నిటిలో కూడా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకుని వైట్ కలర్ పార్ట్ని తీసేసుకుందాము. ఇలా తీసుకున్న ఈ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్లుగా తుంచుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా తుంచేసుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలను తీసుకుందామండి. ఒక 150 ml వరకు పాలు పడతాయి. ఇందులోని మేగడంతా కూడా వేసేయండి. అలానే కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. చపాతీ పిండి అయితే మనకి గట్టిగా మర్దన చేసుకుంటూ కలుపుకుంటాము, కానీ ఈ గులాబ్ జామ్ మిక్స్ని మాత్రం పైన కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. అప్పుడే మనకి మధ్యలో ఎయిర్ ఫామ్ అయ్యి షుగర్ సిరప్ని పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి. ఇలా డ్రై అయిపోయినట్లుగా అనిపిస్తే కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా కిస్మిస్ని కూడా తీసుకోండి. అలానే చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా తీసుకుందాము. ఇలా చేతులకి నెయ్యిని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా చేసుకొని ఇందులో ఒక కిస్మిస్ని పెట్టుకుందామండి. కిస్మిస్ని మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదండి. ఇలా కిస్మిస్ని పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసేసి బాల్ వలె చేసుకోండి. ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని ఇందులో ఒక కిస్మిస్ని పెట్టుకొని మళ్ళీ రౌండ్గా బాల్ లాగా చుట్టేసుకోండి. పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇలా చేశారంటే. ఈ కిస్మిస్ కూడా షుగర్ సిరప్ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నింటినీ కూడా చేసేసుకుందాము. వీటిని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాల్ని కూడా వేసేసుకుందాము. స్లోగా వేసుకోవాలండి. నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా బాల్స్ని వేసుకున్న తర్వాత పైన కదుపుకుంటూ బాల్ అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన తిప్పుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బాగుంటుందండి. అదే వేరుశనగ నూనె అయితే బాల్స్ అనేవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. అప్పుడే అంతా కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా షుగర్ సిరప్లో వేసేసుకుందామండి. చూసారా అస్సలు ఆయిల్ని కూడా పీల్చుకోలేదు. వీటన్నింటినీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుందాము.
వేసుకుని ఇవి 4-5 గంటలు నానితే చాలా బాగుంటాయండి. షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి. 4-5 గంటల తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఈ గులాబ్ జామ్స్ని చల్లని ఐస్ క్రీమ్తో కానీ మీరు కలిపి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా బాగుంటుందండి గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్తో తింటే. చూసారా, గులాబ్ జామ్ మిక్స్ లేకుండా టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.